జీవన తరంగాలు ఇకపై శనివారం కూడా మధ్యాహ్నం 3:30 మీ ఈటీవీలో. ఏమండి కృష్ణమ్మ గారు, మీరు నాకు విషయం మొహమాటం లేకుండా చెప్పండి. నేను మంచోడ్నా చెడ్డోడ్నా? అదేంటి బాబు అలా అడిగారు? ప్లీజ్ చెప్పండి. మీ గురించి మాకేమీ తెలీదు. కలిసింది మొన్న, తెలిసింది కొంత. ఆ తెలిసిన దాంట్లో మాకు మీ మంచితనం మాత్రమే పరిచయమైంది. కాబట్టి మీరు మంచోళ్ళని చెప్తాం. ఓకే, నేను మంచోడిని అనుకుంటే ఎంత మంచోడిని? మీతో సరదాగా స్నేహం చేసేంత, లేక మీతో సంబంధం కలుపుకునేంత? బాబు ఏమంటున్నారు మీరు? ఏం లేదండి, నేను మీ పెద్దమ్మాయి వారాహి గారిని ఇష్టపడుతున్నాను. అందుకే మీకు ఇష్టమైతే సంబంధం కలుపుకుందామని తాంబూలాలు తీసుకొని వచ్చాను. మిస్టర్ రఘు, మీకు నా గురించి ఏం తెలుసని సంబంధం మాట్లాడడానికి వచ్చారు? పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అబ్బాయి గురించి అమ్మాయికి, అమ్మాయి గురించి అబ్బాయికి ఏమీ తెలిసి ఉండదు. కానీ ఆ ఒక్క చూపులోనే ఓ అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ అభిప్రాయం ఆధారంగానే తర్వాత తాంబూలాలు తీసుకుంటారు. అలాగే నేను కూడా మొన్న మిమ్మల్ని చూశాను. చూడగానే నచ్చేశారు. ఆ క్షణమే మిమ్మల్ని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అందుకే ఆ పెళ్లి చూపుల తర్వాత ఈ తాంబూలాలు తీసుకుని వచ్చాను. చూడండి, పెళ్లి చూపులకి వెళ్లే ముందు అమ్మాయి కుటుంబం అబ్బాయి కుటుంబం గురించి, అబ్బాయి కుటుంబం అమ్మాయి కుటుంబం గురించి మంచి చెడు అంతా తెలుసుకుంటారు. అమ్మాయి ఎలాంటిదో, తన గుణగణాలేంటో కనుక్కుంటారు. అలాగే మా వాళ్ళు కూడా అబ్బాయి ఎలాంటివాడో, అతని అలవాట్లేంటో, బుద్ధులేంటో అన్నీ తెలుసుకుంటారు. నా విషయంలో మీకు, మీ విషయంలో నాకు అలాంటిదేమీ జరగలేదు. సారీ, మీకు నా గురించి తెలుసుకునే అవకాశం లేదేమో, కానీ మీ గురించి నేను చాలా తెలుసుకున్నాను. నేను ఈ 2 రోజులుగా నేను ఈ ఊళ్ళోనే ఉన్నాను. ఉన్న ప్రతి క్షణం మీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. మీ అలవాట్లు, మీ ఇష్టాలు, మీ ఇబ్బందులు, మీ కష్టాలు అన్నీ తెలుసుకున్నాను. అవి తెలుసుకున్నాకే మీరు నాకు ఇంకా నచ్చేశారు. అంత గొప్పగా నచ్చడానికి దీనిలో ఏముందయ్యా? చరణ్ గారంటే ఎంతోమంది అమ్మాయిలు ఇష్టపడతారు. అలాంటి చరణ్ గారు వారాహి గారిని చేసుకుంటానని వస్తే కుటుంబం కోసం ఆయన్ని కూడా వద్దన్నారంట. అక్కడే ఆవిడ క్యారెక్టర్ ఏంటో అర్థం అవ్వట్లేదా? అందుకే నాకంత నచ్చారు. చేసుకుంటే ఇలాంటి క్యారెక్టర్ గల అమ్మాయినే చేసుకోవాలని నేను ఫిక్స్ అయిపోయాను. మీరు మా అక్క గురించి తెలుసుకుంటే మేం మీ గురించి తెలుసుకోక్కర్లేదా? తెలుసుకోండి. నా గురించి తెలుసుకోవాలంటే మీరు సూరత్ వెళ్ళాలి. అక్కడ నా గురించి ఎంక్వైరీ చేస్తే అందరూ ఒక్కటే మాట చెప్తారు. ఆ ఒక్క మాట తెలుసుకోవడానికి మీకెన్ని రోజులు కావాలో చెప్పండి. తెలుసుకున్నాక ఏకంగా డైరెక్ట్గా పెళ్లి పెట్టేసుకుందాం.